అమరావతి రైల్వే లైన్ నిర్మాణ వ్యయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూమి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉన్నందున భూమి సమీకరించాలా, సేకరించాలా అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లియర్ గా బడ్జెట్ అయిన తర్వాత చెప్పారు. ఫస్ట్ ఇది ఇస్తున్నాము ఎలా అనేది తర్వాత మళ్ళా దీని మీద యాక్చువల్ గా డిస్కస్ చేస్తాం. ఎంత గ్రాంట్ కాదనేది. ఈ రోజు 2 బ్యాంకులు కలిసి 15,000 కోట్లు ఇస్తున్నది. దాని విషయమై ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాంట్లో ఎంత గ్రాంట్ ఇస్తారు, ఎంత గ్రాంట్ ఇవ్వరు అనేది డిసైడ్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్లు తీసుకుంటున్నాం. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ద్వారా జర్మన్ బ్యాంక్ ఒక 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు అధ్యక్ష. ల్యాండ్ పుల్లింగ్ చేసి రైతులకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక 5,000 ఎకరాలు యాక్చువల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోన్స్ తీసుకోవడం ద్వారా కానీ వీటన్నిటి ద్వారా వచ్చిన అమౌంట్ తో అమరావతిని కట్టి ల్యాండ్ వాల్యూ పరంగానే దాని ద్వారా తీర్చేటట్టుగా ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లో ఒక 6,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఈ 6,000 కోట్లు కూడా యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు అంటే బ్యాంక్స్ లోన్స్ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ బడ్జెట్ ద్వారా తీసుకుంటాం. తర్వాత అది వచ్చిన ద్వారా క్లియర్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే వేస్తున్నారో అది కేంద్రమే మొత్తం చేస్తుంది అధ్యక్ష. అయితే దానికి ల్యాండ్ ఏర్పాటు చేయాలా, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ ల్యాండ్ పుల్లింగ్ అనేది యాక్చువల్ వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో దాని మీద నిర్ణయం తీసుకుంటాం.